ఇప్పుడు నుంచి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారు 2 ఏళ్ల పాటు. అది కూడా ఎలక్షన్ వరకు ఇంకా ప్రజల్లోనే ఉంటారు అనేది. అయితే ఆ పాదయాత్రకు సంబంధించి పక్కా ప్లానింగ్‌తో సిద్ధమవుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించి వైసీపీకి ఎందుకంటే ఆయనే చెప్పారు గతంలో. పాదయాత్రకు వెళ్తాం ప్రజల్లోకి. అయితే ఈ లోపల దానికంటే ముందు చేయాల్సిన పనేంటి అంటే, చాలా చోట్ల సమన్వయం లేదు పార్టీకి సంబంధించి. చాలా చోట్ల నేతలు అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళ అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం, సమన్వయం ఎందుకు కొరవడిందో చూసి, దాన్ని అక్కడ సమస్యలు ఏమన్నా ఉంటే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తేనే రేపొద్దున ఈయన పాదయాత్రకు వెళితే ప్రతి ప్రాంతంలో గూడా, ప్రతి గ్రామంలో గూడా ఈయన ఏదైతే రూట్ మ్యాప్ వెళ్తున్నారో అక్కడ మొత్తం వైసీపీ నాయకులు బయటకొచ్చే అవకాశం ఉంటది. లేదు ఎక్కడికక్కడ 2 వర్గాలు పెట్టుకొని పాదయాత్రకు సపోర్ట్ చేసే వర్గం, జగన్‌కు దూరంగా ఉండే వర్గం అని ఉంటే గనక ఆయన పాదయాత్ర చేసి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే అలాంటి ఇబ్బందులు రాకూడదనే ఇప్పుడు పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారట. ఎక్కడెక్కడ సమన్వయం లేదో, ఎక్కడెక్కడ 2 వర్గాలుగా ఉన్నారో, ఎక్కడెక్కడ గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయో వైసీపీలో వాటన్నిటిని సెట్ చేసే పనిలో పడ్డారట. అది కంప్లీట్ అయిన తర్వాత పాదయాత్ర ప్లానింగ్ చాలా పక్కాగా చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అవుతున్నారట జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా వచ్చే ఏడాది మాత్రం పాదయాత్ర ఎట్టి పరిస్థితుల్లో మొదలుపెట్టే ఆలోచన చేస్తున్నారు అనేది విశ్వసనీయ సమాచారం.